వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున నా వందనాలండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమానికి వెళ్దాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఈ సమయమున మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి సజీవులు గుంచి మరొక పునరుద్ధరణ దినం మా జీవితంలో ప్రవేశపెట్టి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, సంఘముగా కూడి మిమ్మల్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇంకా ఎంతమంది అయితే మా సహోదరులు ప్రయాణంలో ఉన్నారు వారందరినీ కూడా క్షేమంగా సంఘానికి చేర్చి ఈ దినం దైవజనుల ద్వారా తెలియపరిచే వాక్యాన్ని మేము విని వాటి చొప్పున జీవించడానికి, భూమి మీద ఉన్నంతకాలం మీకు మహిమ తెచ్చే విధంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని ఈ సమయమున మీ మాటలు మేము కొద్దిగా ఆలోచించబోచుండగా మాకు ఏ మాటలు అవసరం ఆ మాటలు పలికించి వాటి ప్రకారం జీవించేలాగున కృప చూపి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మరోసారి మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. ఈ మాసం అంటే ఇంకా 2 రోజులు ఏం జరగబోతుంది? యేసుక్రీస్తు వారు పుట్టారని క్రిస్మస్ నెల పడుతున్నారు. అందరూ భక్తులుగా ఉండి నెలబట్టి యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, ఘనపరచాలని, యేసుక్రీస్తు మన కోసం పుట్టాడని 25వ తారీఖు నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 దాకా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అనే సెలబ్రేషన్లో ఉంటూ ఉంటారు. మనుషులందరూ చేస్తున్న భక్తి అది నిజమైన భక్తేనా? దేవుడు మెచ్చుకునే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నారా? లోకంలో లోక భక్తి ఏంటంటే వారికి దేవుడు తెలియదు కాబట్టి దేవుడి గురించి ఎరుగక నిజమేందో తెలియక వారు చేసిన భక్తి అంటే అది మనం మాట్లాడకూడదు. కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత నిజమైన దేవుణ్ణి తెలుసుకొని దేవుని మాటలు వింటూ యేసుక్రీస్తు వారు మన కోసం వచ్చాడని, ఆయన ఎందుకోసం వచ్చి ప్రాణం అర్పించి మనల్ని రక్షించాడు అని తెలుసుకున్న క్రైస్తవులైన భక్తులు కూడా లోకభక్తిలాగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు అనుకున్న భక్తిగా జీవించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు అనుకున్న భక్తిగా జీవించిన వారు బైబిల్లో మాత్రమే ఉన్నారు. లోకంలో మనుషులు ఇప్పుడున్న కాలంలో అయితే మనుషులు ఆ విధంగా అవ్వపడట్లేదు. అందరం దేవుడి కోరుకునే విధంగా జీవించలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలో ఉండాము కదండి. లోకంలో మనకంటూ ఒక బంధం ఉంది, మనకంటూ ఒక పని ఉంది, మనకంటూ ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యతలు జరిగించాలా, ఈ బంధాన్ని కాపాడుకుంటూ వీటిని పోషించుకుంటూ ఇవన్నీ కొనసాగిస్తూ ఉండాలి కదా అని అనుకొని భక్తిని మనం సన్నగిల్లిస్తూ ఉన్నాము. భక్తిలో మనం ఎదగలేకపోతున్నాం. మనం ఆదివారం పూట మాత్రమే చర్చికి వస్తున్నాము. కానీ అది ఎందుకంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, క్రైస్తవులం కదా, చర్చికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవుని కోసం కొద్దిగానే మనం బ్రతకాలి అనే ఆలోచనతోనే వస్తున్నాం. కానీ ఆనాటి భక్తులు ఏ విధంగా దేవుని కోసం బ్రతికారో, ఏ విధంగా తమ జీవితాలను త్యాగం చేసి తమ జీవితాలని అర్పణగా అర్పించుకున్నారో ఆ భక్తుల వల్ల మనం జీవించలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఎదిగే కొంది సత్యవాక్యం వింటూ కూడా సత్యవాక్యంలో ఎదిగే కొంది మనం ఎప్పుడు విన్న వాక్యములేగా, ఎప్పుడు విన్న మాటలే కదా, దేవుని గురించి మనకు తెలియదా అనే ఒక నిర్లక్ష్యంగా ఉండి మనం ఆ భక్తిని హృదయపూర్వకంగా యథార్థంగా ప్రవర్తించలేకపోతున్నాం. నిజమైన భక్తి కొనసాగించలేకపోతున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయనకు పరలోకం ఇస్తా అన్నాడు. ఎందుకంటే ఎంత భయంగా యేసుక్రీస్తు అంతటి వాడే అంత భయభక్తులు కలిగి జీవించాడే, మరి ఆయన నమ్ముకున్న మనము ఇంకెలా జీవించాలి? ఆయన నమ్ముకున్న తన తోటి సహోదరులు, అపోస్తులు కానీ వీళ్ళందరూ ఎంతో భక్తిగా జీవించి తమ జీవితాలను మనకు బైబిల్లో రాయించే విధంగా చేశాడు దేవుడు. మరి చదువుకుంటున్నాము, అవి తెలుసుకుంటున్నాము, వింటున్నాము. మరి వారి వల్లే మనము కూడా జీవించి కొద్దిగా జీవితం భక్తి కలిగి జీవించాలి కదా. కానీ ఈనాడు సమాజంలో భక్తి అనేది కనపడుతుంది. కానీ అది ఎలాగుందంటే మన పూర్వీకులు గోడ మీద ఫోటోలు పెట్టుకుంటాం. ఎందుకంటే మన పూర్వీకులు ఎంత బాగా బతికారా అని చెప్పుకుంటాం. కానీ వారు బతికిన విధంగా మనం బతకలేకపోతున్నామే అనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోతున్నాం. బైబిల్లోని పూర్వీకులు కూడా అలానే ఉన్నారు. వారి వల్లే మనం జీవించాలని మన జీవితంలో ఈ యొక్క ప్రవేశించలేకపోతున్నాము. ఎందుకంటే మన భక్తి, మన జీవితం దేవుడు అంటే మనం చర్చిలో ఉన్నంతకాలం, దేవుని రక్షణలో ఉన్నంతకాలం దేవుని మాటలు వింటున్నాం, శ్రద్ధగా వింటున్నాం, చెయ్యాలని పట్టుదల ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వివిధమైన ఆలోచనలతో, లోకపు సంబంధాలతో, కుటుంబ బాధ్యతలతో అవన్నీ దూరం అయిపోతున్నాయి. ఎందుకని భక్తి అక్కడే ఎందుకు తగ్గిపోతుంది?
ఆనాటి భక్తులు జీవించలేదా? ఆనాటి భక్తులు కుటుంబాలు లేవా? కుటుంబాలు ఎవరికి లేకుండా వారందరూ ఒంటరిగానే ఉన్నారండి. వారందరికీ కుటుంబాలు ఉండి భక్తి కలిగి జీవించారు. మనము పూర్వీకుల్లో చూస్తాం, ఒక రాజు కింద బానిసగా ఉన్న యూదులు ఆ రాజు యొక్క ప్రతిమను నిలబెట్టడానికి దానికి నమస్కరించాలని అంటారు. కానీ అక్కడ ఉన్న యూదులు వాటిని నమస్కరించరు. మనం చూద్దాం దానియేలు గ్రంథం. దానియేలు గారు రాసిన గ్రంథంలో వారి భక్తులే, కానీ వారు ఈ లోక భక్తుల్లా లేరు, దేవుని భక్తుల్లాగా ఉండారు. చూద్దాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. శద్రకు మేషాకు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఎంత భక్తి అండి! ఒక రాజు ఆయన నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చెయ్యకపోతే, దాని సాగిల పడకపోతే చంపేస్తా అని అన్నాడు. అంటే ప్రాణం కన్నా భయం, ప్రాణ భయం అనేది మనిషికి ఉండేది కదా. ఈ రోజుల్లో అయినా అప్పటికైనా మనిషికి అనేది ప్రాణ భయం అనేది ఉంటుంది. ఒక రాజు అంత మాట అంటే వీరు ఎందుకు లొంగలేదు? వాళ్ళ భక్తి నిజమైన భక్తి. మేము నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు, అంత నమ్మకం అంత విశ్వాసం కలిగి జీవించారు ఆనాటి మన పూర్వీకులు. మీరు అగ్నిగుండంలో పడవేయండి, పడవేసినా సరే మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపపోయినా మేము మాత్రం మీరు నిలబెట్టిన ప్రతిమకు లొంగము, దానికి నమస్కరింపు అన్నారు. ఎంత భక్తి కలిగి ఉంటే వారు ఎంత ఆ దేవుని పట్ల యథార్థత యొక్క విశ్వాసం కలిగి ఉన్నారు. మరి అలాంటి విషయాలు మనం చదువుకుంటున్నాము కదా. మరి దేవుడు వాళ్ళని రక్షించిన దేవుడు మనల్ని రక్షించడా? వారు నమ్ముకున్న నిజమైన దేవుడు మనం కూడా నమ్ముకున్నాము కదా అదే దేవుణ్ణి. మరి మనం రక్షించడా అంటే మనం పేరుకు మాత్రమే చదువుకుంటున్నాం, కానీ ఆచరణకు మాత్రం మనం రక్షిస్తాడో లేదో అని ఒక అనుమానంతో ఉన్నాము, అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నాము. ఎందుకని మనం అలాగా విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాము? ఆ మాట చదువుకుంటున్నాం, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, అవన్నీ చదువుకుంటున్నాం. దానియేలు గారి గురించి మరొక సందర్భం, దానియేలు గారి గురించి చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలు కొనుటే చూచి రాజ సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి మనుషుగా నేను ప్రార్థన చేయకూడదని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా. దానియేలు ఎంత భక్తిని, ఆయన భక్తిని కూడా తప్పించడానికి ఆనాటి ప్రజలు ఏ విధంగా రాజు దగ్గర ఒక శాసనం తీసుకొచ్చారు. ఒక వ్యక్తి గురించి అందరికీ శాసనం, అందరికీ శిక్ష పడేలాగే చేస్తున్నారు ఆ మనుషుల యొక్క స్వార్థంలో. కానీ దేవుడు ఆ వ్యక్తిని రక్షించాడు, దానియేలు గారిని. ఎందుకంటే రాజు కూడా తెలుసు దేవుడు రక్షిస్తాడని, దానియేలు గారికి తెలుసు ఆయన విశ్వాసం ఆయన రక్షిస్తుందని. కానీ ఆ మనుషుల యొక్క స్వార్థంతో వీళ్ళు ఇశ్రాయేలు దేవుడు, వీళ్ళు ఆయన నమ్మకూడదు, ఆయన్ని పూజించకూడదు, మీరే దేవుడు కదా, మీరే పరిపాలిస్తున్నారు కదా, మిమ్మల్ని నమస్కరించాలి, మిమ్మల్ని పూజించాలని ఒక శాసనం తీసుకొచ్చి దానియేలు గారిని బంధిస్తారు. కానీ దానియేలుని బంధించినా కానీ దేవుడు రక్షిస్తాడు. దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసంతోనే దానియేలు రక్షింపబడ్డాడు. మరి అలాంటి విశ్వాసం మనం మాటలు చదువుకుంటున్నాం, మరి ఆచరణలో కనిపిస్తుందా? లేదు కదా. మరి కొత్త నిబంధనలో అనేక భక్తులు ఉన్నారు, వారిని కూడా ఒకసారి చూద్దాం మనం. పేతురు గారు యేసుక్రీస్తు వారు ఉన్నంతకాలం యేసుక్రీస్తు వారితో తిరిగి ఆయనతో జీవిస్తూ ఉన్నాడు. చివరికి యేసుక్రీస్తు వారిని పట్టబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు అని 3 సార్లు పలికితాడు పేతురు గారు. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచి యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ అవ్వబడిన తర్వాత ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారిని చూచి
దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన చెయ్యొద్దు. మీరు ఆయన గురించి ప్రకటన చేస్తే మిమ్మల్ని చెరసాల్లో వేస్తాము, మిమ్మల్ని బంధిస్తాము, మిమ్మల్ని శిక్షిస్తామా అని యోహాను గారిని పేతురు గారిని బెదిరించారు. కానీ వారిద్దరూ ఏమాత్రం బెదరక యేసుక్రీస్తు వారితో మేము తిరిగాము, మేము చూసాము, మేము ఆయన చేసిన అద్భుతాలు చూసాము, తిరిగి లేచాడు, లేచిన తర్వాత మమ్మల్ని రక్షిస్తాడు, ఆ విశ్వాసం కలిగి ఉన్నాము, మేము చెప్పక ఉండలేము, మీరు అవసరమైన చంపినా సరే మేము దానికి ఏమాత్రము భయపడమని ధైర్యంగా జీవించారు ఆనాటి భక్తులు. 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొనిరి. యోహాను సహోదరుడని యాకోబును ఖడ్గముతో చంపించేనట. యోహాను సహోదరుడు ఎవరు? శిష్యుడని యోహాను సహోదరుడు యాకోబు గారిని ఖడ్గంతో చంపేశారంట. ఎందుకని? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడని ఆయన్ని బంధించి చంపేశాడు. ఆయన చావడానికైనా సిద్ధపడ్డాడు, ఎందుకంటే నన్ను రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారితో తిరిగిన సహోదరులు వీరందరూ కలిసి యేసుక్రీస్తు వారు మమ్మల్ని రక్షిస్తాడు, మాకు ఎన్నో మాటలు చెప్పాడు, దేవుని గురించి విశ్వాసం కలిగి ఉన్నాడు. శరీరం శాశ్వతం కాదు, శరీరం అశాశ్వతం, ఆత్మే శాశ్వతం, నిత్యం ఉండేది, మేము ఆత్మతో ఉండాలి అని యోహాను గారు అవసరమే, యాకోబు గారు అవసరమైతే తల అయినా నరికించుకున్నాడు, చావడానికి సిద్ధపడ్డాడు. తర్వాత పేతురు గారి గురించి కూడా ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకోనేను అంటే పేతురు గారిని కూడా చంపడానికి చూశారు. కానీ అది పులియన రొట్టెల పండగ కనుక విడిచిపెట్టి చెరసాల దేవదూతల ద్వారా విడిపింపబడి ఆయన తప్పింపబడ్డాడు. ఇలా ఎంతోమంది భక్తులు మన ఆదిమ ప్రారంభంలో ఈ యేసుక్రీస్తు వారు తెలుసుకున్న విధానం ఎంత నమ్మకం కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. మరి వీరి జీవించిన జీవితం మనకి ఆదర్శంగా ఉంది కదా. క్రీస్తు కూడా మనకి అడుగుజాడలు వేసి వెళ్ళాడు కదా, అదే అడుగులు మనం జీవించాలి. మన పూర్వీకులు జీవించారు, మరి మనము కూడా మన గురించి కూడా మన తరం వెనకాల తర్వాత పిల్లల తరం చెప్పుకోవాలి కదా. ఈ విధంగా మా వాళ్ళు బ్రతికారు, దేవుని కోసం బ్రతికారు, దేవుడి కోసమే బ్రతికారు, దేవుని కోసమే చనిపోయారు అని చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉంటున్నాయా? మన జీవితాలు ఆ విధంగా కనపరుస్తున్నామా? మన తోటి వారికి ఏంది మన దావీదు గారు తమ తరము వారికి సేవ చేసి నిద్రించారు. ఏ విధంగా? దేవుని మాటలు చెబుతూ దేవునికి ఇష్టడుగా ఉండి అనేకులకు దేవుని గురించి తెలియపరుస్తూ, ఆయన రాజైనా సరే ఆయన మందసం ముందు డాన్స్ చేసి, ఆ రకంగా బట్టలు లేకపోయినా డాన్స్ నృత్యం వేసి, ఆమె భార్య ఆమె అసహించుకున్నా సరే నేను నా దేవుని ఎదుట డాన్స్ చేయడానికి నేనేమాత్రం సిగ్గుపడను అనే ధైర్యంగా జీవించాడు దావీదు గారు. అందుకని నా హృదయానుసారుడు అని దావీదు గారిని మెచ్చుకున్నాడు. మరి పేతురు గారు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక ఏమీ ఉండదు. యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడ్డారంట. మరి ఈనాడు మనం శ్రమ ఎక్కడుందండి? ఈనాడు మనం సుఖభోగాలు అనుభవిస్తున్నాము. కష్టం అనేది కొద్దిగానే పడకుండా మనం కారులో వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని దేవుని మాటలు వింటానికి కూడా కష్టపడలేకపోతున్నాము. మరి ఆనాటి ప్రియులు మన పెద్దలు ఎలా జీవించారు? శ్రమపడ్డారు, కష్టపడ్డారు. క్రీస్తు ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంట. బాధ అనుభవిస్తేనే పరలోకం అంది. ఎంతకాలం జీవిస్తామో మనం తెలియదు కదా. మరి కొద్ది కాల జీవితం బాధ అనుభవించకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఎట్టాగా? యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పాడు? మీరు నాకు ఇష్టలుగా ఉండాలంటే మత్తయి సువార్త మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే యేసుక్రీస్తు వారి కంటే మనము తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లోనే,
పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఉండారు. మనకు ఒక బాధ్యత, పిల్లలు ఎదిగేంత వరకు వారిని కాపాడుతూ ఉండాలి. ఎదిగిన తర్వాత వారికి బుద్ధి జ్ఞానములు వచ్చిన తర్వాత వారి వివాహం అయిన తర్వాత వారి జీవితం వారు కొనసాగిస్తారు. మనము పిల్లల్ని కొద్దిగా పెద్ద అయిన దాకా వారిని కాపాడుకుంటూ వాళ్ళని దేవుని మార్గంలో ఉంచాలి. తర్వాత కూడా మనం పిల్లల్ని ప్రేమిస్తే ఏమైపోద్ది? అది దేవునికి వ్యతిరేకంగా మారిపోయింది. దేవుడు ఒక బాధ్యత, ఆ బాధ్యత ప్రకారమే జీవించాలి, ఆ బాధ్యత ప్రకారం క్రమం పెట్టాడు, అంతవరకే జీవించాలి. కానీ యేసుక్రీస్తు వారిని మనము నమ్ముకొని బాప్తిసం పొంది యేసుక్రీస్తు వారిని ఎక్కువగా మనం ప్రేమించకపోతే, మనము ఈ లోక ఆచార ప్రకారం మనుషులు ఏ విధంగా పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి పిల్లల కోసం ఎంతో శ్రమపడ్డాను, ఎంతో కష్టపడ్డానని ఈ లోకంలో మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాము, చెప్పుకుంటుంటే మరి వారి వల్లే మనం కూడా ఈనాడు క్రైస్తవులు కూడా అలానే జీవిస్తున్నారు. మా అబ్బాయి మంచి చదువు చదివి అమెరికాలో ఉండాడండి, లండన్లో ఉండాడండి, బాగా కష్టపడ్డామండి, పిల్లల కోసం బాగా శ్రమించామండి అని చెప్పుకుంటున్నారు. మరి వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుళ్ళలోకి పెంచారు ఆ పిల్లల్ని. ఆ విధంగా దేవుళ్ళలోకి మనం పెంచకపోతే మనము దేవుని ముందు తల దించుకోవాలి కదా. దేవుడు మనల్ని అడిగే ఆ యొక్క ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలగాలిగా. మరి చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకండి? అలాంటి జీవితం మనకు ఉండకూడదు కదా. తర్వాత మరో సందర్భం, యాకోబు గారు రాసిన ఒక పత్రిక ఏముంది, 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచవాలనంట. మనం శోధనలో పడినప్పుడు ఆనందంగా ఎంచాలి. ఎందుకని? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మన విశ్వాసం మనము పెంపొందించుకుంటున్నామా, లేకపోతే మన విశ్వాసం సన్నగిల్లుతుందా, ఇది నిజమైన విశ్వాసమా కాదా అని. మిలిటరీ క్యాంపుకి వెళ్ళినప్పుడు మిలిటరీ ట్రైనింగ్లో ఎన్ని పరీక్షలు ఉంటాయి తెలుసా? అతడు మిలిటరీలో చేరాలంటే వారి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి, అంత కఠినంగా ఉంటుంది. ఈ దేశాన్ని రక్షించే మిలిటరీ ఆర్మీయే ఈ విధంగా పరీక్షలో వాళ్ళు నెగ్గి పాస్ అవ్వాలి కదా. మరి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనము దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నామంటే ఎందుకని? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు. ఎందుకంటే వారిని రక్షించి వారికి మంచి భూభాగాన్ని ఇవ్వడానికి వీళ్ళు అర్హులా కాదా అని 40 సంవత్సరాలు నడిపించాడు అరణ్యంలో. కానీ చివరికి వాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు మిగలేదు, 2 మాత్రమే. ఎవరు? యెహోషువ గారు, కాలేబు గారు తప్ప అందరూ అరణ్యంలో రాలిపోయారు. ఈనాడు మనకి పరలోకం, శాశ్వతంగా ఉండే పరలోకం ఇవ్వాలంటే మనం మరి అర్హులమా కాదామని పరీక్షిస్తున్నాడు కదా. ఈ పరీక్షలో అనేక విధమైన కారణాలు ఉంటాయి, అవన్నీ మనము తెలుసుకోవాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మన విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. ఈ విశ్వాసం దేవుడు మనకు పరీక్ష పెట్టాడు కదా, దీన్ని కాపాడుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు వింటున్నాము, దేవుని మాటలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఇది దేవుడు మనకి విశ్వాసంలో సన్నగిల్లకుండా ఆయనే మళ్ళీ కాపాడుతాడు. ఎందుకంటే మనము భరించగలిగిన మాత్రమే శ్రమ ఇస్తాడు. భరించలేనంత శ్రమ ఇవ్వడు దేవుడు. అంత శ్రమ ఇవ్వని దేవుడు, అంత ప్రేమగా చూసుకునే దేవుడిని మనం ఎందుకని దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాము? మరి మన విశ్వాసం ఎందుకు కనపరుచుకోలేకపోతున్నాం? మన విశ్వాసం ఎందుకు పెంపొందించుకోలేకపోతున్నాము? ఇంకా మనము ఈ లోక సంబంధమైన భక్తి కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆనాడు పితరులు వారి జీవితం చదువుకుంటూ ఆయన మాటలు తెలుసుకుంటూ వారి వల్లే మనముగో జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారి కుటుంబం లేదా, పేతురు గారికి కుటుంబం లేదా? కుటుంబాలు అందరికీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారికి కూడా కుటుంబం ఉంది. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తండ్రి, తల్లి, పిల్లల్ని అంటే వాళ్ళ చెల్లెల్ని, తమ్ముళ్ళని చూసుకున్నాడు. వారికి ఎటువంటి లోటు లేకుండా వారందరికీ ఉపయోగకరంగానే ఉన్నాడు. 30 సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు వారు పరిచర్యలోకి వచ్చాడు. అప్పటిదాకా కుటుంబాన్ని చూసుకున్నాడు కదా. యేసుక్రీస్తు వారు కుటుంబాన్ని చూసుకోలేదు, వదిలి వచ్చాడు అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళని, చెల్లెల్ని, వారి నాన్న అన్ని బాధ్యతలను ఆయన అంతవరకు జరిగిస్తూ వచ్చాడు. ఇక మీదట నా బాధ్యత దేవుని పని చేయాలి, దేవుడు నన్ను అందుకే పుట్టించాడని 30 సంవత్సరాన బయటకు వచ్చేసి అనేకులకు దేవుని గురించి తెలియపరిచాడు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకని ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మన కోసం రక్షించడానికి. మరి ఆయన గురించి తెలుసుకున్న మనము ఆయన అడుగుజాల్లో నడిచి మనము కూడా మన విశ్వాసం కాపాడుకోవాలని, మన విశ్వాసం యొక్క పరీక్షలు జరుగుతున్నాయి, ఆ పరీక్షలు కూడా మనం నెగ్గాలని
కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా పూర్వీకుల వలె మేము మీ యందు భక్తి కలిగి జీవించాలి. ఆ విధంగా జీవించకపోతే మేము ఫెయిల్ అయిపోతాము. చివరికి మీరు యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఎవరో ఎరుగను అనే స్థితిలో మేము ఉండకుండా మా విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చెందించుకుంటూ మీ యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని ఆరాధించి మీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని, ఇంతవరకు మేము తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పొరపాటు తప్పు చేస్తుంటే మమ్మల్ని మన్నించి మరొక అవకాశం మాకు అనుగ్రహించి మీ కొరకు జీవించే ఉన్నతమైన జీవితాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలండి.